పూరిలోని రత్న భాండాగారం తెరుచుకుంది. భాండాగారాన్ని తెరుచుకున్న సందర్భంగా ఎస్పీ పినాక్ మిశ్రా సొమ్మసిల్లి పడిపోయారు. దీనికి సంబంధించి అక్కడ ఇప్పుడు దానికి అత్యవసర సేవలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. భాండాగారం తలుపులు తెరుచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అస్వస్థతకు గురైనట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. ఆయన పరిస్థితిని మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ సునీల్. ఏదైతే శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి శ్రీ మహావిష్ణు రూపమైన సుభద్ర బలభద్ర రాములు ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయం తాలూకా రత్న భాండాగారాన్ని కొద్దిసేపటి క్రితం అయితే తెరవడం జరిగింది. అయితే ఏదైతే 16 మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని కేవలం 11 సభ్యులు మాత్రమే లోపలికి అనుమతించి లోపలికైతే పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో 11 సభ్యుల మందితో పాటు అక్కడ సెక్యూరిటీ మొత్తం అంతా కూడా ఎవరైతే చూస్తున్నారో ఎస్పీ కూడా ఉన్నారు. అయితే ఈ ఎస్పీతో పాటు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో అయితే ఈ తలుపులు తీసి లోపలికి వెళ్ళిన కొంతసేపటికే ఎస్పీ పినాక్ మిశ్రా అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దేవుని తాలూకా దీన్ని నీలరంగా అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఏదైతే దేవుడి సొమ్ముపై అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఏదైతే దేవుడి సొమ్ముని లెక్కించాలని ఒక తలంపు రావడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇందుకైతే మొత్తం ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం నేపథ్యంలో ఈ రోజు భాండాగారాన్ని తెరిచిన తర్వాత అయితే మాత్రం ఇటువంటి పరిస్థితి రావడంతో అయితే మాత్రం అందరూ ఒక ఉలిక్కిపడిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రత్న భాండాగారంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దీన్ని ఆడిట్ చేసే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సంసిద్ధత మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎస్పీ ఇలా అపస్మారక స్థితిలో అస్వస్థతకు గురవడంతో అయితే మాత్రం అందరూ ఒక రకమైన భయానికి లోనైన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో రత్న భాండాగారాన్ని ఆడిట్ చేయాలని ఈ నేపథ్యంలో అయితే మాత్రం గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి చర్యలు అయితే ఈ రోజు స్టార్ట్ అయ్యాయి. ఏదైతే మధ్యాహ్నం 1:46 సమయంలో అయితే మాత్రం ఆ ముహూర్తం పెట్టి దాన్ని తలుపులను అయితే ఓపెన్ చేసేందుకు అయితే మాత్రం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు వైద్య సిబ్బంది, అదేవిధంగా చూసుకున్నట్టు స్నేక్ ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఎందుకంటే పూరి జగన్నాథుని తాలూకా భాండాగారానికి ఈ నాగులు అయితే మాత్రం ఇవి కాపలాగా ఉన్నాయన్న నేపథ్యంలో అదేవిధంగా చూసుకుంటే గతంలో 1978లో కూడా ఇదే విధంగా వీళ్ళు ఓపెన్ చేసిన నేపథ్యంలో అప్పుడు పాము తాలూకా బొసలు కావచ్చు, లేదంటే పాముల తాలూకా ఆనవాళ్ళు కనిపించాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో కూడా గత 46 సంవత్సరాలుగా కూడా దీనికి మొత్తం ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా భాండాగారాన్ని తెరవలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రత్న భాండాగారాన్ని లెక్కింపుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అయితే ఇలా ఎస్పీ అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే చర్యలు చేపట్టిందో అంటే రత్న భాండాగారాన్ని తెరవాలన్న నేపథ్యంలో గతంలో చర్యలు చేపట్టిన నేపథ్యంలో పూరి రథయాత్రలో కూడా చిన్న అపశృతి కొనడం, ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇది ముందుకు ఎంత మేర కొనసాగిస్తారన్నది అయితే మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇప్పుడైతే మాత్రం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక భాండాగారాన్ని తెచ్చి లోపల 11 మంది సభ్యులతో వెళ్ళడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఆటంకం లేకున్నటువంటి లైట్లు అవన్నీ ఏర్పాటు చేసుకోవడం అందరూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే లోపలికి వెళ్ళారో వీళ్ళతో పాటు వీడియోగ్రఫీ కూడా చేసి దాన్ని అయితే కనుక నిక్షిప్తంగా ఉంచాలంటూ కూడా జరిగింది. ఇది ఎవరికి కూడా బయట పెట్టే అంటే వెల్లడించే పరిస్థితి లేని నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు తాజాగా సీఎంఓ ఏదైతే ఒడిశా సీఎంఓ ఇచ్చిన సమాచారం మేరకు చూసుకున్నట్టయితే కనుక ఈయన ఎస్పీ అపస్మారక స్థితిలో వెళ్ళారంటూ బులెటిన్ కూడా విడుదల చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్.
పూరీలోని రత్న భాండాగారం తెరుచుకుంది. భాండాగారాన్ని తెరుస్తున్న సందర్భంగా ఎస్పీ పినాక్ మిశ్రా సొమ్మసిల్లి పడిపోయారు. దీనికి సంబంధించి అక్కడున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఇప్పుడే మా ప్రతినిధి అందించినటువంటి పరిస్థితి ఉంది. పూరీ జగన్నాథ్ క్షేత్రంలో రత్న భాండార్ తెరుచుకుంది. 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం తెరుచుకుంది. నిధి ఉన్న గదికి కమిటీ సభ్యులు చేరుకున్నారు. నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారాన్ని తెరిచారు అధికారులు. రత్న భాండాగారం దగ్గర ఎన్డీఆర్ఎఫ్, స్నేక్ క్యాచర్స్ సిద్ధంగా ఉన్నారు. రత్న భండార్ లోపల విషసర్పాలు ఉండే అవకాశం ఉండటంతో స్నేక్ క్యాచర్స్ను సిద్ధంగా ఉంచారు. ఆలయ అధికారులు, విశ్వనాథ్ రథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారం తెరుచుకుంది. నిధిని తరలించేందుకు చెక్క పెట్టెలు సిద్ధం చేశారు. దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం తెరుచుకుంది. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం ఓపెన్ అయింది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేనిదని అంచనాలున్నాయి. ప్రముఖ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచారు. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ చేయనున్నారు. 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవడంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విషసర్పాలుంటాయనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ విషసర్పాలు కాటేసినా సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు. పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భాండాగారంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. పూరీ జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్క పెట్టెలో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్రనారాయణ్ మిశ్రా తెలిపారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ కూడా పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను మాత్రం లెక్క కట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూశారు. ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831
భరీల బంగారం, 22,153 భరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. జగన్నాథ ఆలయంలోని రత్నాల భాండాగారాన్ని తెరిచే బాధ్యతను విశ్వనాథ్ కమిటీ తీసుకుంది. ఆయన నేతృత్వంలోని 16 మంది సభ్యుల కమిటీకి ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఈ కమిటీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఉంచిన వస్తువులను లెక్కించి వాటిపై నివేదికను రూపొందిస్తుంది.